హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ మీడియం మగ్గం డిజైన్స్. ఈరోజు మనం వీడియోలో పైపింగ్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో చూద్దాము. బిగినర్స్ కోసం మరి ముఖ్యంగా అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం అండి ఇది. మీరు చాలా జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న లూప్ పాయింట్స్ అన్నమాట ఇవి. ఆ చిన్న చిన్న పాయింట్స్ తెలిస్తే చాలా ఈజీగా బ్లౌజ్కి పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఏ పాదం మీద మామూలు కుట్టు కుట్టొచ్చు, అంటే ఇలాగా పైపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. కనిపిస్తున్న థ్రెడ్ మొత్తం ఈ పాదానికి సూదికి మధ్యలో ఇరికిచ్చామన్నమాట. ఇలా వేయడం వల్ల సింగిల్ పాదానికి కూడా రానంత నీట్గా ఫినిషింగ్ చాలా చక్కగా ఈ పైపింగ్కి వస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలని ఇక్కడ నేను ఆపి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. సూది ఇలా ఒక పక్కకు ఉండాలి. ఇలా సెట్ చేయమంటే మెకానిక్ సెట్ చేస్తాడు, మీకేమి. అలాగే బ్లౌజ్ నెక్కి రౌండ్గా పైపింగ్ తిప్పేటప్పుడు చాలామందికి ఆ రౌండ్ కరెక్ట్గా రాదనమాట. నెక్ రౌండ్ ఎలా ఉందో అలా రాదు. స్ట్రైట్గా తిరగడము, లేదంటే వెనక్కి మెల్ తిరగటము అలా జరుగుతుంది. సో అలా రాకుండా ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి, రౌండ్ వేసేటప్పుడు ఆ రౌండ్లో నీట్గా ఎలా వేయాలనేది. రౌండ్గానే తిప్పాలి తప్ప వేసేటప్పుడు స్ట్రైట్గా అనేది మాత్రం పెట్టుకోకూడదండి. అండ్ బ్లౌజ్ నెక్కి మనం పైపింగ్ వేసేటప్పుడు మనకు తెలియకుండానే మన చేతుల్లోనే బ్లౌజ్ నెక్ అనేది సాగిపోతుందండి. అలా సాగకుండా చూసుకోండి. అండ్ ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్కి వేసే పీస్ని లాగిపెట్టి వేయాలండి. కొంచెం చాలామంది షోల్డర్ జారుతుందనే కంప్లైంట్ ఎందుకు ఇస్తారో తెలుసా? ఇందుకే ఇస్తారు. బ్లౌజ్ మన చేతుల్లో మనకు తెలియకుండా సాగిపోవటం వల్లే షోల్డర్ జారుతుందని కంప్లైంట్స్ వస్తాయి. ఇప్పటి వరకు టైలరింగ్ గురించి వీడియోస్ చేయలేదండి, కానీ ఇక్కడ నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరెవరికి కావాలో, ఎంతమందికి నీడ్ ఉందో తెలిస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఎవరికైనా నీడ్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మనలాంటి ఇంకొంతమంది అవసరం ఉన్న వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండో కుట్టు వేస్తున్నాం కదా. ఆ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు చక్కగా నీట్గా పాదం వారం మడత పెట్టుకొని స్టిచ్చింగ్ కూడా ఈక్వల్గా రౌండ్గా నీట్గా ఉండాలండి. ఇక్కడ రౌండ్ తిరుగుతుంది చూడండి. నెక్ రౌండ్ తిరిగేటప్పుడు బ్యాక్ రౌండ్లో మనకి రెండో స్టిచ్కి వచ్చేసరికి ఇక్కడ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వేసే స్టిచ్ కన్నా రెండో కళ్ళు వేసే స్టిచ్ వెడల్పు పెరుగుతుంది. ఆ వెడల్పుని రికవర్ చెయ్యలేక మెడ ఏంటంటే వెనక్కి తిరిగిపోతుంది, ఇరుచుకుంటుంది అనమాట. ఈ పాయింట్ ఎవ్వరు చెప్పరు, జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఖచ్చితంగా పట్టుకోండి. ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంటుంది. రెండో కుట్టు వేసే దగ్గర వెడల్పు బ్లౌజ్కి ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువలో ఏంటంటే నెక్ తిరగలేక వెనక్కి తిరుగుతుంది అనమాట. సో మీరు అక్కడికి వచ్చేసరికి కొంచెం క్రాస్ పిల్లికే కాబట్టి సాగదీయండి. సాగదీస్తే క్లాత్ని, జాకెట్ని కాదు పైపింగ్ పీస్ని కొంచెం సాగదీసి మడిచి వేసేసేయండి. చాలా ఈజీగా మీకు పైపింగ్ నీట్గా చక్కగా కూర్చుంటుందండి. ఈ పాయింట్ అయితే నాకు తెలిసి ఎక్కడా మీకు వచ్చి ఉండదు. జాగ్రత్తగా గెస్ చేయండి. అర్థమైతే వేసి ట్రయల్ వేసి కామెంట్ పెట్టండి ఎవరు ఎంతవరకు సక్సెస్గా వేయగలిగారు అనేది. ఒకవేళ అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లేదంటే రిపీటెడ్గా మళ్ళీ పెట్టుకొని అయినా చూడండి, వెనక్కి ఒకసారి పెట్టుకొని. మళ్ళీ ఏం లేదండి, రెండో స్టిచ్ వేసేటప్పుడు ఆ వెడల్పు పెరుగుతుంది కాబట్టి ఆ వెడల్పులో కొంచెం పైపింగ్ క్లాత్ని లాగండి. సాగదీసి పట్టుకుంటే చక్కగా నీట్గా సెట్ అయిపోతుంది. పైపింగ్ రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా ఎంత సన్నగా బాగా నీట్గా ఉన్నదో. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఏం లేదండి, మీరు కనుక ట్రై చేసి
కామెంట్ చేశారనుకోండి, నాకు కొంత ఉత్సాహంగాను హుషారుగాను ఉంటుంది. మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాము, మన పిల్లలు నేర్చుకుంటారు అనే ఉత్సాహం ఉంటుందండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ మరింత రీచ్ అవ్వడానికి మీ లైక్ ఉపయోగపడుతుందండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి.